రాజ్యంలో ఒక నేరం జరిగింది, అందరికీ తెలుసు. ఒక మహిళ గావించబడింది, ముంజేటి స్పందన అని చెప్పేసి. అయితే ఈ కేసు మేము ఛేదిస్తున్నప్పుడు, ఈ కేసు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అమానవీయం, అమానుషం, నిజంగా రాక్షసత్వం. అసలు ఈ తల్లి కొడుకుల బంధాలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలిగే విధంగా ఈ నేరం జరిగింది. ఈ నేరం జరగడానికి కారణం ఏంటంటే, ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు, 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగా అనిపించింది కుర్రోడికి. ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్నీ పెట్టడం. ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా ఆ అబ్బాయి మీద మరింత ఆంక్షలు అన్నీ పెట్టడం వల్ల ఆ అబ్బాయి తీవ్రమైన మనస్తాపం చెంది, ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒరే మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది, దాన్ని ఎలాగైనా సరే మేము లేపియాలరా అని స్నేహితుల దగ్గర కూడా అని అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వాళ్ళ తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఆ మిషన్ మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో, పరిభాషలో. దాంతో అతను కూడా ఏంటంటే బాగా వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఈ వ్యవస్థ మీద దీని మీద వెక్స్ అయిపోయి ఈ కోపం పెంచుకొని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర చాలాసార్లు అన్నాడు, నేను ఎప్పటికైనా ముంబై వెళ్ళి మాఫియాలో జాయిన్ అయిపోతానని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అబ్బాయి కూడా ఏప్రిల్ 15 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకుండా, 4 సబ్జెక్టులు రాయకుండా క్రికెట్ ఆడేవాడు. ఇంటికి వెళ్తే ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని, కొడతాడని బాధతోనే అక్కడే క్రికెట్ ఆడుతూ చెట్ల కింద పడుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తింటూ అలాగే ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం, వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు, బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని, ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఇద్దరు దాడి చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నాడో అబ్బాయి మెడ పట్టుకున్నాడు, కుడి చేత్తో మెడ పట్టుకొని కింద పడిపోయారు. ఆవిడ కేకలేస్తూ ఉంటే ఎడమ చేత్తో ఆమె నోరు మోయడం జరిగింది. ఆవిడ ఆ చేతిని గట్టిగా కొరకడం జరిగింది. వీడు నొప్పి భరించలేక వీడు ఎంత కరిసినా ఏం చేసినా కరవడం ఆపేసేంత వరకు ఆ మెడ నొక్కాలని నిర్ణయించుకొని మరింత గట్టిగా నొక్కడం వల్ల ఆ చెయ్యి కొరకడం మానేసిన తర్వాత అప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకొని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి, ఇంటి పెరల్లోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు. ఇద్దరు పడేసి బట్టలు మార్చుకొని ఆ బట్టలు వేరే చోట ఎవరు కనిపించకుండా విసిరేసి, ఆ కత్తులు కూడా విసిరేసి, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం, 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ముంబై వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు, పలాస వెళ్ళారు, రకరకాల ప్రాంతాల్లో తిరిగితే వాళ్ళని మేము చేసినప్పుడు వాళ్ళు తెలివిగా ఏంటంటే ఆ తల్లి తాలూకా ఫోను కొడుకు దగ్గరే ఉంది, అందులో ఉన్న సిమ్ కార్డు ఉంటే పోలీసులు దొరికిపోతామని చెప్పి సిమ్ కార్డు కూడా తీసి పడేశాడు. అదేవిధంగా ఇంకో ఇంటర్మీడియట్ అబ్బాయి దగ్గర కూడా సిమ్ కార్డు లేని ఫోన్ ఒకటి ఉంది. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొంత ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో మాత్రమే మెసేజ్ పెట్టేవారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి తద్వారా మేము నెమ్మదిగా చేసాం. వాళ్ళు తిరుపతి వెళ్ళినట్టు తెలిసింది. తిరుపతిలో తిరుమల తిరుపతి వాళ్ళ పోలీసుల సహకారంతో
వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు కడియం, కత్తులు వారి ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఏదేమైనా దీంతో తల్లిదండ్రులందరూ అప్రమత్తమయ్యి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, సోషల్ మీడియాలో తాలూకా వాళ్ళ పాత్ర ఏంటి, ఏ సైట్లు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ గ్రహించి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తే ఇటువంటి తీవ్రమైన నేరాలు జరగకుండా సమాజంలో అరికట్టవచ్చు. వీళ్ళని ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఈ జువెనైల్ హోమ్కి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. వాళ్ళకి రాజ్యంలో ఒక నేరం జరిగింది, అందరికీ తెలుసు. ఒక మహిళ భావించబడింది, ముంజేటి స్పందన అని చెప్పేసి. అయితే ఈ కేసు మేము ఛేదిస్తున్నప్పుడు, ఈ కేసు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అమానవీయం, అమానుషం, నిజంగా రాక్షసత్వం, అసలు ఈ తల్లి కొడుకుల బంధాలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలిగే విధంగా ఈ నేరం జరిగింది. ఈ నేరం జరగడానికి కారణం ఏంటంటే ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు, 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగా అనిపించింది కుర్రోడికి. ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పెట్టడం, ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా అబ్బాయి మీద మరింత ఆంక్షలు అన్నీ పెట్టడం వల్ల అబ్బాయి తీవ్రమైన మనస్తాపం చెంది ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒరే మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది, దాన్ని ఎలాగైనా సరే మేము లేపియాలరా అని స్నేహితుల దగ్గర కూడా అని అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వాళ్ళ తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఆ మిషన్ మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో పరిభాషలో. దాంతో అతను కూడా ఏంటంటే బాగా వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఈ వ్యవస్థ మీద దీని మీద వెక్స్ అయిపోయి ఈ కోపం పెంచుకొని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర చాలాసార్లు అన్నాడు, నేను ఎప్పటికైనా ముంబై వెళ్ళి మాఫియాలో జాయిన్ అయిపోతానని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అబ్బాయి కూడా ఏప్రిల్ 15 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకుండా 4 సబ్జెక్టులు రాయకుండా క్రికెట్ ఆడేవాడు. ఇంటికి వెళ్తే ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని, కొడతాడని బాధతోనే అక్కడే క్రికెట్ ఆడుతూ చెట్ల కింద పడుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తింటూ అలాగే ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఇద్దరు దాడి చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నాడో అబ్బాయి మెడ పట్టుకున్నాడు, కుడి చేత్తో మెడ పట్టుకొని కింద పడిపోయారు. ఆవిడ కేకలు వేస్తూ ఉంటే ఎడమ చేత్తో ఆమె నోరు మోయడం జరిగింది. ఆవిడ ఆ చేతిని గట్టిగా కొరకడం జరిగింది. వీడు నొప్పి భరించలేక వీడు ఎంత కరిసినా ఏం చేసినా కరవడం ఆపేసేంత వరకు ఆ మెడ నొక్కాలని నిర్ణయించుకొని మరింత గట్టిగా నొక్కడం వల్ల ఆ చెయ్యి కొరకడం మానేసిన తర్వాత అప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకొని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి, ఇంటి పెరల్లోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు. ఇద్దరు పడేసి బట్టలు మార్చుకొని ఆ బట్టలు వేరే చోట ఎవరు కనిపించకుండా విసిరేసి ఆ కత్తులు కూడా విసిరేసి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం, 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ముంబై వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు, పలాస వెళ్ళారు, రకరకాల ప్రాంతాల్లో తిరిగితే వాళ్ళని మేము చేసినప్పుడు వాళ్ళు తెలివిగా ఏంటంటే ఆ తల్లి తాలూకా ఫోను కొడుకు దగ్గరే ఉంది.
అందులో ఉన్న సిమ్ కార్డు ఉంటే పోలీసులు దొరికిపోతామని చెప్పి సిమ్ కార్డు కూడా తీసి పడేశాడు. అదేవిధంగా ఇంకో ఇంటర్మీడియట్ అబ్బాయి దగ్గర కూడా సిమ్ కార్డు లేని ఫోన్ ఒకటి ఉంది. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొంత ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో మాత్రమే మెసేజ్ పెట్టేవారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి తద్వారా మేము నెమ్మదిగా చేసాం. వాళ్ళు తిరుపతి వెళ్ళినట్టు తెలిసింది. తిరుపతిలో తిరుమల తిరుపతి వాళ్ళ పోలీసుల సహకారంతో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు కడియం, కత్తులు వారి ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఏదేమైనా దీంతో తల్లిదండ్రులందరూ అప్రమత్తమయ్యి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, సోషల్ మీడియాలో తాలూకా వాళ్ళ పాత్ర ఏంటి, ఏ సైట్లు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ గ్రహించి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తే ఇటువంటి తీవ్రమైన నేరాలు జరగకుండా సమాజంలో అరికట్టవచ్చు. వీళ్ళని ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఈ జువెనైల్ హోమ్కి ఇప్పుడు పంపించడం జరుగుతుంది వాళ్ళకి.